శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అభినవ్ అంబేద్కర్ అని చెప్పి మార్చడం జరిగింది. తన యొక్క స్పీచ్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఒక్కటంటే ఒక్కసారి కూడా జేబీ అనే పలకడానికి ఇష్టమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అభినవ్ అంబేద్కర్ ఎలా అవుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 పథకాలను దళితులకు తీసేసిన ఈ యొక్క ముఖ్యమంత్రి అభినవ్ అంబేద్కర్ ఎలా అవుతుందని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా దళితుల మీద ఈ విధంగా తీవ్రంగా దాడులు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కనీసం ఒక్కసారి కూడా ఖండన చేయని ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా అభినవ్ అంబేద్కర్ అవుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంతో మంది దళిత విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకున్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని రద్దు చేసి ఇటీవల కాలంలో దాన్ని జగనన్న విద్యా విధానంగా మార్చినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభినవ్ అంబేద్కర్ అవుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. దళితులకి మరి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి శ్మశాన వాటికల్లో చెరువుల్లో ఎదుర్కోవాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా అభినవ్ అంబేద్కర్ అవుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది ఈ యొక్క యువత డ్రగ్స్ బారిన మరీ ముఖ్యంగా ఈ భోజన యువతీయులు డ్రగ్స్ బారిన పడి తమ జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలో ముగిస్తుంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా అభినవ్ అంబేద్కర్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మీ యొక్క అధినాయకుల దృష్టిలో పడటం కోసం మీరు ఎన్నైనా చేయొచ్చు, ఎంతైనా పడుకోవచ్చు. కానీ స్వేచ్ఛ సమానత సౌకర్య పునాదుల మీద ఈ భారతదేశం నిర్మించి తన యొక్క జీవితాన్ని, తన యొక్క పిల్లల్ని, తన యొక్క భార్యని ఈ అధికారులు రుణపాయటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ ఒక్క నాయకుడితో కూడా పోలిస్తే ఈ బహుజన సమాజ్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా ఈ అభ్యర్థిస్తూ చూస్తూ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.